ఇవాళ మనతో కెంబూరు సతీష్ కుమార్ ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్. అలాగే చాలా అతిపెద్ద డిజిటల్ మేకింగ్ మీడియా కంపెనీ సెంటిల్లా క్రియేషన్స్ అధినేత. అట్లాగే ఏఐ ఎక్స్‌పర్ట్ కూడా. తను చాలా గత 10 ఏళ్లుగా ఏఐతో వర్క్ చేస్తున్నారాయన. అనేక మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక దేవాలయాల్లో ఏఐ ద్వారా చాలా చాలా ఆధునిక మార్పులు తీసుకొచ్చారాయన. సో, అవన్నీ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. అన్న ఎలా ఉన్నావు అన్న? ఎంతో బాగున్నాను. సూపర్. సూపర్. సో, భయపెట్టిస్తున్నావు మమ్మల్ని. సరే ఏఐ అంటే మనల్ని తాకదేమో, మీడియా దాకా రాదేమో అనుకున్నాను గానీ, అసలు మీడియానే బీభత్సంగా కబళించేస్తుందని మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలేం జరగబోతుంది మీడియా రంగంలో? యాక్చువల్లీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక పెను విప్లవం అని చెప్పొచ్చు దీన్ని. ఓకే. ఎందుకంటే ఏఐ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ రంగం ఉంది. సాఫ్ట్‌వేర్‌లో కొన్ని కోడింగ్‌కి సంబంధించింది. లేదా మెషిన్ లెర్నింగ్ అనుకుంటారు కానీ, అవును. కానీ కాదు. జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అనేది ఒక మీడియా రంగంలో, అడ్వర్టైజింగ్‌లో, సినిమా రంగంలో ఒక అత్యున్నతమైన, అద్భుతమైన ఒక ఆవిష్కరణ. ఓకే. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఆహ్, హ్మ్, ఈ పవర్ కనుక్కోవడం గానీ, ఇంకోటి గానీ ఏవైతే రెవల్యూషన్స్ ఉన్నాయో, అవును. అలాంటి రెవల్యూషన్ లాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఓకే. మనిషి మేధస్సుకి 1,00,000 రెట్లు, కోటి రెట్లు వేగంగాను, బా! ఇంకా అత్యంత మెరుగుగాను ఆలోచించగలిగే శక్తి ఏఐకి ఉంటుంది. హ్మ్. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనొక చిన్న అడ్వర్టైజింగ్ రంగంలో తీసుకున్నప్పటికీ, అవును. అడ్వర్టైజింగ్ రంగంలో ఒక యాడ్ చేయాలంటే ఒక ఆర్టిస్ట్ కావాలి, లొకేషన్ కావాలి, షూటింగ్ చేయాలి, అమ్మో! చాలా దానికి విఎఫ్ఎక్స్ యాడ్ చేయాలి, అవును. బ్యూటిఫుల్ మ్యూజిక్ చేయాలి. ఇదంతా చేయడానికి ₹1,00,000 ఖర్చు, కొన్నిసార్లు ₹1,00,00,000 కూడా ఖర్చవుతుంది. అవును. శ్రమ ఎంత శ్రమ. అంత శ్రమ కాన్సెప్ట్ దగ్గర నుంచి అవును. మొదలుపెట్టి. అయితే ఇప్పుడు ఏఐ రంగంతో కాన్సెప్ట్ క్రియేషన్ దగ్గర నుంచి దాని కంటెంట్ క్రియేషన్ వరకు కూడా ఏఐ చేయగలుగుతుంది. ఎట్లా అంటే జనరేటివ్ ఏఐలో మనం ఏదైనా ఒక ప్రొడక్ట్‌కి ఒక యాడ్ చేయాలనుకుంటే, ఆ యాడ్‌కి కావాల్సిన కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాం ఫస్ట్ అవును. ఏఐ ద్వారా. అవును. జనరేట్ అయిన తర్వాత మనం వీ కెన్ క్రియేట్ బై బెటర్ ప్రాంప్టింగ్. అంటే మనకి ఏం కావాలో మన థాట్ ప్రాసెస్‌ని కరెక్ట్‌గా ప్రాంప్ట్ చేయడం ద్వారా మనం మోడల్స్‌ని తయారు చేయగలుగుతాం. ఓకే. ఆ మోడల్స్ ద్వారా యాడ్‌ని క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సూటబుల్ మ్యూజిక్‌ని కూడా కంపోజ్ చేయగలుగుతాం. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ని కూడా కంప్లీట్ చేయగలుగుతాం. అంతా అయిన తర్వాత ఎండ్ టెక్స్ట్ ఏదైతే మన ఫైనల్ కమ్యూనికేషన్ ఉంటుందో బ్రాండ్ కమ్యూనికేషన్ కూడా ఇచ్చేసి హ్మ్. యాడ్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇక మేమెవరం అవసరంలా. అవసరం లేదు. యాక్చువల్లీ ఆ రోజు ఎప్పుడో భవిష్యత్తులో రాబోయేదో ఆ! నేనెప్పుడో అవును. ఊహించి చెప్తున్నవి కాదు. ఆల్రెడీ మార్కెట్‌లోకి వచ్చేసింది ఇది. ఓహ్ మై గాడ్! సో, ఈ జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 'చిరంజీవి' కావచ్చు, లేదా 'నాగార్జున' కావచ్చు, లేదా ఇంకా యెస్. 'అల్లు అర్జున్' కావచ్చు, ఎవరైనా కావచ్చు. హ్మ్. వీళ్ళంతా కూడా లొకేషన్‌కొచ్చి షూట్ చేసి కాల్ షీట్ దొరకపోవడం ఇలాంటి పరిస్థితి కూడా లేకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే మోడల్స్ మనకి అద్భుతంగా మనం ఏఐతో మోడల్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఓకే. మోడల్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 'సల్మాన్ ఖాన్‌తో' యాడ్ చేయాలనుకుంటే, మన 'సల్మాన్ ఖాన్' మోడల్ మనం తయారు చేసుకుంటాం. హ్మ్. ఓన్లీ డేట్స్‌ను ఆయన పర్మిషన్ మాత్రమే తీసుకుంటాం. వి ఆర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాడ్. వి ఆర్ యూజింగ్ యువర్ మోడల్. మనం ఆ మోడల్‌తో మొత్తం యాడ్ మొత్తం కంప్యూటర్‌లోనే కంప్లీట్ చేస్తాం. చేసినందుకు గాను ఆయన ఏదైతే రెమ్యునరేషన్ తీసుకుంటాడో రెమ్యునరేషన్ మనం పే చేస్తాం. అంతే. సో, అంతే ఆయన ఆయన షూటింగ్ లేదు. ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది. సరిపోతుంది. షూటింగ్ రావాల్సిన పని లేదు. సీరియస్‌గా. లొకేషన్ లేదు. కెమెరాలు లేవు. ఇదేదో వినటానికి మాయాజాలంలాగా ఇది అవుతదా అని అనుకోవచ్చు గాక. కానీ హైపర్ ఫోటో రియలిస్టిక్ ఓకే. మోడల్స్ మనం తయారు చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు బిఎస్ గారు. అవును. మీలాంటి మోడల్ తయారు చేసి మీ పక్కన పెడితే ఇద్దరిలో ఎవరు ఒరిజినల్, ఎవరు మోడల్ అంటే మెనీ పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు టెల్. ఓకే. చెప్పలేకపోవచ్చు. ఈయన బిఎస్ రియల్, ఈయన ఒరిజినల్ తెలీదు మనకి. సో, నేను రాకున్నా ఇంటర్వ్యూ అయిపోతుంది. అయిపోతుంది. మేము మీకు మీ ప్రాంప్టింగ్, మీ వాయిస్‌తో ఆ! పాటు ఆ! ప్రాంప్టింగ్ చేయొచ్చు. ఒకవేళ గాని వాయిస్ ఒక్కటి మనం ఇద్దాంలే అనుకుంటే ఆ డబ్బింగ్ వరకు ఇవ్వచ్చు. ఓకే. అదర్‌వైజ్ వి కెన్ మేక్ యువర్ వాయిస్ ఆల్సో యాస్ కాపీ చేయగలుగుతాం. ఆ! దాన్ని క్లోనింగ్ ద్వారా మీ వాయిస్‌ని కాపీ చేసి వి ఓకే. కెన్ డూ దట్. వద్దులే అంటే వాయిస్ వరకు మనం చేయొచ్చు తప్ప మిగతా యాడ్ ఫిల్మ్ మొత్తాన్ని కూడా మనం ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా చేయొచ్చు. విఎఫ్ఎక్స్ రంగంలో ఒక అద్భుతమైన రివల్యూషన్ అని చెప్పాలి. మై విఎఫ్ఎక్స్ గుడ్‌నెస్. పర్టిక్యులర్‌లీ. హ్మ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు రోజుల్లో కొన్ని సినిమాలో సుమోలు పైకి లేస్తున్నాయి, బాంబులు పేలాయి, అవును. రకరకాలున్నాయి. అవును. ఇవన్నీ చేయాలంటే మనకి ఎంత ఎక్స్‌పెన్సివ్. వెరీ ఎక్స్‌పెన్సివ్. లొకేషన్‌కి వెళ్ళాలి, షూట్ చేయాలి. షూటింగ్‌లో ప్రమాదాలు జరుగుతాయి. ఎగ్జాక్ట్‌లీ. అంత కష్టపడి చేసిన రియలిస్టిక్ ఫుటేజ్ క్యాప్చర్ చేస్తామంటే డౌటే. అవును. కానీ విఎఫ్ఎక్స్‌లో ఈవెన్ విఎఫ్ఎక్స్‌లో కూడా బాంబులు బ్లాస్ట్ చేయడం అంతా కూడా ఎక్స్‌పెన్సివ్ అఫైర్.
ఎందుకంటే ఓకే. దానికి చాలా టైం పడుతుంది. ఓకే. దానికి మోడలింగ్ ఆర్టిస్ట్ కావాలి, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, యానిమేటర్, ఓకే. దానికి రకరకాల పీపుల్ కలిపి పనిచేస్తారు. కానీ ఏఐలో ఇదంతా పని ఒకరే చేయగలుగుతారు. ద బెటర్ ప్రాంప్టింగ్. ఆ ప్రాంప్టింగ్‌కి మార్కెట్‌లోకి రకరకాల టూల్స్ వచ్చినాయి. ద హ్మ్. కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టూల్స్‌ని మనం దగ్గరికి తీసుకురాగలిగితే మనం విఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగా చేయగలుగుతాం. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది? అసలు దీనివల్ల ఏమవుతుంది? యెస్. అంటే ఒక పని చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయాలన్నా, ఒక ఏదైనా గ్రాఫిక్స్ చేయాలంటే 3 మోడలింగ్ పీపుల్ కావాలి. టెక్స్చరింగ్, లైటింగ్, కెమెరా, యానిమేషన్ అవును. రకరకాలు కావాలి. అవును. వీటితో పాటు విఎఫ్ఎక్స్ కావాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంతమంది కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేసే ఒక ఇండస్ట్రీ అది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అలాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా జస్ట్ ప్రాంప్టింగ్‌తో మనం క్రియేట్ చేయగలుగుతున్నాము అనంటే ఏమవుతాయి వాళ్ళ ఉద్యోగాలు? కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి కదా! ఛాలెంజ్. అయితే ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఏఐ వల్ల కొన్ని కోటాను కోట్ల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు పడే అవకాశం ఉంది. హుహు. దాన్ని మనం ముందుగా మనం విజన్ చేయగలగాలి. ఓకే. ఎలా విజన్ చేయగలగాలి? ఎందుకంటే మనకు ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత, ఉద్యోగం పోయిన తర్వాత అయ్యో! ఆ రంగంలోకి ఎళ్ళాల్సిందే అని కాదు. ఓకే. ఎప్పటి నుంచి మన ఆలోచన విధానాన్ని మనం మొదలు పెట్టగలగాలి. ఓకే. ఎలా మొదలు పెట్టొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్‌లో ఈ ఏఐ అనేది ఒక థ్రెట్ అని చెప్పాలి. అవును. ఎందుకంటే ఐడెంటిటీ. ఇప్పుడు మనకి డీప్ ఫేక్ ఏఐ అని ఉంది. అవును. ఇదేంటంటే ఒక మనిషిని పోలిన మనిషిని తయారు చేయడం, మీ ఐడెంటిటీని తీసుకొని అవును. మోసం చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది మార్కెట్‌లో. అవును. వాళ్ళు అలా మోసం చేసినప్పుడు బ్యాంకింగ్ సెక్టార్‌లోను, ఇండస్ట్రీ సెక్టార్‌లో ఈ మోసాల వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అవును. సమ్ టైమ్స్ బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఓకే. ఈ ప్రమాదాన్ని ముందుగా పట్టుకోవడం కోసం బ్యాంకింగ్ సెక్టార్‌లో కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. అంటే ఓహో! డీప్ ఫేక్ ఏఐని పట్టుకోవడం ఎట్లా? ఓకే. డీప్ ఫేక్ ఏఐ ద్వారా ఎట్లా మనం ఒక రాంగ్‌ని, రైట్‌ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే. మనం డీప్ ఫేక్ ద్వారా మనల్ని మోసం చేయకుండా ఉండే విధానం ఏంటి? ఓకే. ఇదంతా చేసే సెక్షన్స్ కొత్తగా రాబోతున్నాయి. ఇవన్నీ న్యూ ఆపర్చునిటీస్. హ్మ్. ఇవి కాకుండా ఇంతవరకు నేను విఎఫ్ఎక్స్ చేయాలంటే నేను మోడలింగ్ నేర్చుకోవాలి. లేదంటే సిలోట్ ఇట్లాంటి రకరకాల అవును. సాఫ్ట్‌వేర్, అవును. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి సాఫ్ట్‌వేర్ అవును. నేర్చుకొని నేను చేయాలి. చేయాలి. అవును. ఇప్పుడు అవసరం లేదు. అసలు నువ్వేం అవసరం చేయక్కర్లా. లేదు. ఆ! అవసరం లేకుండా నేను మంచి ప్రాంప్ట్ చేయగలిగేవాడై ఉండాలి. మంచి థాట్ ప్రాసెస్ చేయగలిగి ఉండాలి. ఉన్న ప్లాట్‌ఫార్మ్స్‌ని క్లబ్ చేసి, కాంబినేషన్ చేసి ఒక సింఫనీ ఎలా క్రియేట్ చేయాలో నాకు తెలిసుండాలి. ఓకే. అలా తెలియగలిగితే ఐ కెన్ చాలు. మేక్ మిరాకిల్స్. ఓహ్! కాబట్టి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరిగినాయి. హ్మ్. ఎందుకంటే ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే అందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు అయిపోవాలి. ఇంక వేరే ఏం నేర్చుకోవాల్సిన అవసరంలా. రియల్లీ టెల్లింగ్ నో. ఆ! సాఫ్ట్‌వేర్‌తో సంబంధం లేదు అసలు ఇది. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేయడానికి అవును. నాకు అంటే కోడ్ ఇప్పుడు కంప్యూటర్‌లోనే చేయాలి కదా! ఇదంతా కూడా కంప్యూటర్ ఇప్పుడు ఆఫ్ బేస్డే కోర్స్ కదా! వీఎఫ్ఎక్స్ కంప్యూటర్‌లో అంతే చేస్తున్నాం. కదా! అవును. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోడింగ్ తెలిసుండాలి. ఓకే. వాళ్ళకి మెయిన్ ఫ్రేమ్ కానీ ఇంక వేరే రకరకాలు అవును. తెలిసుండాలి. అవును. అవును. ఇప్పుడు దీంట్లో అవసరం లేదు. ఓకే. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదు. నా బ్యాక్‌గ్రౌండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదు. అదర్‌వైజ్ బీటెక్, ఎంటెక్ అవును. నథింగ్. ఆ! జీరో. కానీ ఎవరైనా ఐ కెన్ డూ దట్. చేయొచ్చు. మనం ఓకే. చేయగలుగుతాం. ఓకే. ఎనీబడీ హూ పాస్డ్ డిగ్రీ ఆర్ బీటెక్ ఎనీథింగ్